సమాధానము, సంతోషము, శాంతి, నెమ్మది, ఆరోగ్యము, కృపాక్షేమము ఇవి కావాలంటే ఈ లోకములోనివి ఈ లోకము ద్వారా ఒకవేళ మనకు వచ్చినట్లయితే అది క్షణికము, అశాశ్వతము. దేవుడి ద్వారా మనకి సమాధానము, శాంతి, నెమ్మది, ఆరోగ్యము, కృపాక్షేమము కావాలి అంటే వాగ్దానాల ద్వారా, దేవుని సన్నిధి ద్వారా మనకు దొరుకుతాయి. సువార్త ప్రకటించుట ద్వారా దొరుకుతాయి. నీ నగరిలో క్షేమముండునుగాక అని దావీదు సేవకులు నాబాలుతో చెప్తారు. ఏ గృహంలోనైనా నీవు అడుగు పెట్టినప్పుడు ఆ గృహం యోగ్యమైనదైతే మీకు శుభము కలుగునుగాక అని ప్రభువు తెలియచేయమన్నాడు. అలాగే మీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, మీ నగరంలో క్షేమముండునుగాక. సమాధానకర్తయగు దేవుడు మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఎన్నో వాగ్దానాలు దేవుడి సన్నిధిలో మనకు దొరుకుతాయి. ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. అనుక్షణము ఆయనతో సహవాసములో ఆయన వెంబడించి వాక్యం ద్వారా ఈ క్షేమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి. ఆరోగ్యము మహాభాగ్యము.